మరో 8,338 ఇళ్లు కేటాయింపు. ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం 2.0లో మంజూరుగా మనం చూసుకున్నట్లయితే 125 కోట్లు అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం 2.0 కింద తెలంగాణకు మరో 8,338 ఇళ్లు మంజూరయ్యాయి. ఇటీవల జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పరిశీలించిన కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం 125 కోట్ల సాయం అందించనుంది. ఈ ప్రాజెక్టులో తొలి విడత కింద 50 కోట్లు అందించడానికి అంగీకరించింది. అదేవిధంగా రాష్ట్రంలో పీఎంఏవై 2.0 అమలు తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందన్నమాట. పీఎంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని సెప్టెంబర్ 30లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగే పనులకు కేంద్ర సాయం చేయబోమని కూడా చెప్పింది. కేంద్ర సూచనలు ఏంటంటే పీఎంఏవై 2.0లో గతంలో మంజూరు చేసిన 173 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం 63 కోట్లే ఖర్చు చేసింది. 26-27 సంవత్సరానికి 112 కోట్లు మంజూరు చేస్తే 54 కోట్లు ఉపయోగించింది. నిధులను వేగంగా వెచ్చించాలి. 28,930 మంది లబ్ధిదారులకు కేంద్ర సాయం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 మందికి పంపిణీ చేసింది. మిగిలిన లబ్ధిదారులకు నిధులు వేగంగా అందించాలని చెప్పింది. బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఇళ్ల నిర్మాణాన్ని 12-18 నెలల్లో పూర్తి చేయాలి. BLC ఇళ్ల నిర్మాణం పూర్తి కాకముందే అక్కడ పౌర సౌకర్యాల కల్పన పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక పీఎంఏవై 2.0 మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని సిద్ధం చేసుకోవాలి. ఇక పీఎంఏవై అమలుపై రాష్ట్రానికి సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిందనమాట. కొత్తగా ఇల్లు అయితే మంజూరు చేసి డబ్బులు అయితే ఇచ్చింది కేంద్రం. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.